హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మోనీ. సో ఈరోజు మేము బోటింగ్కి వెళ్తున్నాం అనమాట. కేరళలో అటు చెట్లు, మిడిల్లో బోట్. అబ్బా అసలు నెవర్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ అండి. నేనైతే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎంత స్లో బోట్, అసలు బోరింగే అనిపించలేదన్నమాట. ఆ బోటింగ్కి వెళ్ళే ప్లేస్ కూడా ఫుల్ ఆ పక్క ఈ పక్క చెట్లు, మిడిల్లో రోడ్డు. ఎంత బాగుండిందో అసలు, చాలా ఎగ్జైటింగ్గా ఉండింది. సో ఇట్లా మేము ఒక బోట్ని చూస్ చేసుకున్నాము. ఇవి చాలాసార్లు ఇట్లా మనం వంకోవాలన్నమాట. ఇట్లా బ్రిడ్జెస్ వస్తాయి. హైగ్రీవ్ అయితే ఎంత బాగా వంకునేస్తాడో. అమ్మ ప్లీజ్ అమ్మ నువ్వు వంకో అమ్మ, దెబ్బ తగులుతుందమ్మా అని చెప్తుంటాడు వాడు. సేమ్ వాళ్ళ నాన్నలానే వాడు, అతి జాగ్రత్త. నా కొడుకు అయితే త్వరలో నుంచి బయట వచ్చినట్టు వచ్చాడు వాడు. నాకు భలే ఇష్టం ఇట్లాగా అడ్వెంచర్స్ చేయడం అంటే. అండ్ యా, చాలా బాగుంది. ఇంకేం చెప్పాలి, నాకు జస్ట్ ఫీల్ ద వ్యూ అని చెప్పచ్చు నేను. అండ్ హైగ్రీవ్ ఇంకా పాప్కార్న్ తీసుకున్నాడు, అది తింటూ వచ్చాడనమాట. అసలు ఇక్కడ చూడు, ఇక్కడ కదా మనం ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు చేసుకోవాల్సింది. ఎంత బాగుందో అసలు వ్యూ అయితే, చాలా బాగుంది అసలు. ఇక్కడ ఇల్లులు చూసారా ఎంత బాగా కట్టారు. అండ్ ఆ ఇల్లులకి వెళ్ళాలంటే కూడా బోట్లో వెళ్ళాలి తెలుసా. చాలా నేరో రోడ్డు ఉంటుంది, కార్ పడుతుందో లేదో కూడా డౌట్ అనమాట. బట్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండే వాళ్ళకి బోట్ ఉంటుంది అనమాట. అక్కడ సైడ్లో కట్టేసి పెట్టింటారు. హైగ్రీవ్ గాడికి అర్జెంట్ చూస్తూ వస్తే ఇంకా అక్కడే పోయేస్తున్నాం మేము. తర్వాత ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ వచ్చేసి పక్కన రొయ్యల చెరువు అనమాట. ఆ రొయ్యల చెరువు వేస్ట్ వాటర్ అంతా ఈ వాటర్ అంట. నేను చేయి పట్టుకొని అలా ఇలా ఆడుతూ ఉంటే ఆయన చెప్పాడు అదంతా డర్టీ వాటర్, ఇన్ఫెక్షన్ అయిద్ది అని. ఓకేలే అట్లయితే హైగ్రీవ్ పాస్ పోస్తే ఏం కాదు అని చెప్పి పంపించేసాం మేము. యా అండి, ఇది కరెక్ట్ మేము భలే టైంకి వచ్చాము. అసలు సన్సెట్ టైం అనమాట. మనం బోటింగ్ చేసుకుంటూ సన్సెట్ని చూడొచ్చు. 2 hours ఈ బోట్. అండ్ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ట్రైన్ ట్రాజడీ జరిగిందంట ఫ్యూ ఇయర్స్ బ్యాక్. దాంట్లో కొన్ని వందల మంది జనాలు చనిపోయారంట, అది చెప్తున్నారు ఆయన. అండ్ అక్కడ ఉన్నారు కదా జనాలు ఎక్కువ, అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ అక్కడ వద్దని వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఈ ట్రీస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మ్యాంగ్రూవ్స్ ట్రీస్ అంటారు. ఇవి వాటర్లో ఉండడం వల్ల కొంచెం సంథింగ్ వాటర్ క్వాలిటీ పెరుగుతుంది అని ఏదో చెప్తున్నారనమాట. అండ్ ఎవ్రీ 6 months వన్స్ వాటర్ యొక్క ప్యూరిటీ చేంజ్ అవుతుందంట. 6 months బాగుంటుందంట, 6 months డర్టీగా ఉంటుందంట ఇక్కడ వాటర్. అండ్ యా, మనం అనుకున్న ప్లేస్ ఇది అనమాట. ఇక్కడికి వచ్చాము. సో ఆ మ్యాంగ్రూవ్స్ ట్రీసే ఇంకొంచెం పెద్దగా ఇది. ఆ మిడిల్లో మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఈ బోట్ గురించి అంటే 4 members కలిపి ఆయన 1000 rupees తీసుకున్నారు. 2 hours తిప్పారనమాట. అసలు చాలా వర్త్ అసలు. అండ్ యా, మేమేం పెద్దగా వీడియోస్ ఏం తీసుకోలేదు ఇక్కడ. అప్పటికే నేను ఎగ్జాస్ట్ అయిపోయినాను. జస్ట్ నేచర్ని చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ సన్సెట్ కూడా జస్ట్ ఒక ఫోటో తీసుకున్నాం అంతేగాని. ఇంకా మేము రిటర్న్ వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో మేము బయట ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.